ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక నికృష్టపు కుట్రకి తెరలేపాడు. అయితే ఈసీ జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ కొట్టింది. జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ఊహించినటువంటి దెబ్బ ఈసీ కొట్టడంతో జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఇప్పుడు అసలు ఇంతకీ ఈసీ కొట్టినటువంటి ఆ దెబ్బ ఏంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి నికృష్టపు ప్లాన్లు అమలు చేయాలనుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు దగ్గరకు వచ్చే కొంది తన ఒక్కొక్క కుట్రలకి తెరలేపుతా ఉన్నాడు. ఏదో ఒక విధంగా కుట్రలతో గెలవాలి, ఏదో ఒక విధంగా అరాచకాన్ని సృష్టించాలి, ఏదో ఒక రకంగా ప్రజల్ని మోసం చేయాలి. ఈ ఒక్కసారి మోసం చేస్తే మరోసారి అధికారంలోకి రావచ్చు, ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టొచ్చు, దాడులు చేయొచ్చు, ఈసారి నిర్వీర్యం చేయొచ్చు అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డిది. అయితే జగన్మోహన్ రెడ్డి కుట్రలకి, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి ఎదురు దెబ్బలు భారీగా తగులుతా ఉన్నాయి. కూటమి అయిన తర్వాత అవి మరింత ఎక్కువైపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఒక ఘోరమైనటువంటి ఆలోచన చేస్తూ ఎన్నికలకు ముందు అతను ఒక భారీ ట్విస్ట్ ఇవ్వాలి అనుకున్నాడు. చాలామంది అతని మేనిఫెస్టోతో ఏదో పీకేస్తాడనుకున్నారు, కానీ అతని మేనిఫెస్టో తుస్సుమంది. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మరిన్ని అస్త్రాలు ఉన్నాయి. దాచాడు, అదేదో సినిమాలో బాలయ్య బాబు చెప్పినట్టుగా దాచాం, ఇంకా కుప్పలు కుప్పలుగా ఉన్నాయని ఒక నికృష్టపు ఆలోచన చేశాడు. దీంతో ఎన్నికల్లో గెలిచేయొచ్చు అనుకున్నాడు, దీంతో ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకున్నాడు. కానీ అది ఎదురు దెబ్బ తగిలింది. ఏం బీవీఆర్ జగన్మోహన్ రెడ్డి అంత నీచంగా ఏం కుట్ర చేశాడు, ఎక్కడ ఎదురు దెబ్బ తగిలింది, ఈసీ వేసినటువంటి ఆ చావు దెబ్బ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే నమ్ముకున్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానో, పోలవరం పూర్తి చేస్తానో, ఒక రాజధాని నిర్మిస్తానో, యువత భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇస్తానో, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జీవితాల్లో వెలుగును నింపుతానో అతను ఎక్కడ హామీ ఇవ్వాల. ఈ చిరా ఎవడో నామడో అతని బతుకు, అతని చరిత్ర అటువంటిది. అయితే అతను చేసినటువంటి కుట్ర ఒక్కటే, అతని ఆలోచన ఒక్కటే, బటన్ నొక్కాలి, చిల్లరేయాలి, భయపెట్టాలి, కులాన్ని వాడాలి, మతాన్ని వాడాలి, ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు రేపాలి. ఇందుకే 3 రాజధానులు అనేటువంటి కుట్ర లేపుదాం అనుకున్నాడు. కులాల్ని మతాలని చిచ్చుపెట్టి అదో ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. పేదలు పెత్తందారులను మరొక సొల్లు ప్రయత్నం చేశాడు. వీటన్నిటికీ కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే ఎన్నికలకు ముందు ఇతను వేసినటువంటి నికృష్టమైనటువంటి ప్లాన్ ఏంటంటే తన అనుయాయుల్ని డీజీపీగా పెట్టుకున్నాడు, ఆల్రెడీ సీఎస్గా వాళ్ళనే పెట్టుకున్నాడు. అదేవిధంగా మరింత మంది అధికారులని వాళ్ళనే పెట్టుకున్నాడు, తనకు సంబంధించినటువంటి వాళ్ళని, తన సామాజిక వర్గం వాళ్ళని, తన మతం వాళ్ళని. అదేవిధంగా తను కొన్ని కుట్రలు ఏంటంటే ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కుతాడంట, ఆ డబ్బులు అప్పుడు ఇవ్వడంట, ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడంట. దేనికి? ఎన్నికలకు 2 రోజుల ముందు దేనికి ఇవ్వాలి? అతను వేసినటువంటి నికృష్ట ప్లాన్కి సీఎస్గా ప్రజాధనాన్ని జీతంగా తీసుకునేటువంటి జవహర్ రెడ్డి ఈ ప్రయత్నానికి సహకరిస్తున్నాడంటే ఎంత నికృష్టపు వ్యక్తి, ఎంత నీచమైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి ఎంతటి బానిసత్వం చేస్తున్నటువంటి వ్యక్తిని మనం అనుకోవాలి ఇటువంటి వ్యక్తుల్ని. అయితే వీటన్నిటికి కూడా ఈసీ బ్రేకులు వేసింది. మళ్ళీ కోర్టుకు పోయారు, కోర్టులో బ్రేకులు పడ్డాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడినటువంటి అంశాలు. ఇవన్నీ లాస్ట్ మినిట్లో గుగ్గులు వేసేద్దాం, ఓ బాల్తో వికెట్ తీసేద్దాం, లాస్ట్ మినిట్లో జనాల అకౌంట్లో 10,000 20,000 30,000 వేసేద్దాం, తద్వారా ఆ ఓట్లు నాకు పడిపోతాయి అంటే ఇతని దగ్గర అస్త్రాలు ఏమీ లేవు. పక్క ఈ రాష్ట్రాన్ని ఇది అభివృద్ధి చేశాను, ఈ రాజధాని కట్టాను, ఈ పోలవరం పూర్తి చేశాను, ఈ ఉద్యోగాలు ఇచ్చాను, ఈ ఉపాధి అవకాశాలు తెచ్చాను, ఈ లోన్లు ఇచ్చాను, ఈ రకంగా మీ జీవితాలను బాగు చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేవు. కాబట్టి ఏదో ఒక విధంగా మళ్ళీ చిల్లరేస్తా, ఆ చిల్లర చూసి జనం ఓటేస్తే మరోసారి మోసం చేస్తా అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసుకున్నాడు. ఈ ప్లాన్కి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముందే ఎన్నికల సంఘాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి వివరించి ఇప్పుడు 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ డబ్బులు పడకపోతే ఏమవుద్ది? 14వ తేదీ పడతాయి, 15వ తేదీ పడతాయి. 2 రోజులు మునిగేది ఏముంది? నువ్వు 5 నెలలు ఆపేవు కదా బొచ్చు. కాబట్టి ఇంకా అయ్యాగనే చంద్రబాబు కుట్ర. ఒరే నువ్వు నాకు అర్థం కాదు. షర్మిల అనిందో మాట, జగన్మోహన్ రెడ్డికి మానసికమైనటువంటి వ్యాధి ఉన్నట్టుంది, చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏం జరిగినా, నేనే అమ్మ బడవ రాష్ట్రంలో ఏం జరిగినా, షర్మిల పార్టీ నుంచి బయటకు వచ్చిన, షర్మిల ఆస్తి ఎగ్గొట్టిన, షర్మిల కాంగ్రెస్ పార్టీకి పోయినా, షర్మిల కడప నుంచి పోటీ చేసిన, వివేకానంద రెడ్డిని వీళ్ళే వేసేసి చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో వేస్తే ఆ నిజం బయటకు వచ్చి సిబిఐ అరెస్టు చేయబోయినా, సిబిఐ అరెస్టు ఆగిన, ఇప్పుడు సునీతారెడ్డి వచ్చి మాట్లాడిన, వీటన్నిటికీ చంద్రబాబు ప్లాను, చంద్రబాబు కుట్ర. ఇంకా పొద్దున్న లేస్తే ఇతను ఏం జరిగింది? నేను గతంలోనే చెప్పా ఒక మాట జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆలోచన ఎటువంటిదంటే వాళ్ళ అక్రమాస్తులకి, వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకి, ఈ రెండింటికి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. ఇక మిగిలిన అన్నిటికీ చంద్రబాబు నాయుడికి సంబంధం. ఎందుకంటే వాళ్ళ అక్రమాస్తులకి చంద్రబాబు నాయుడికి సంబంధం అంటే ఆ స్థాయికి ఇచ్చేయాల్సి వస్తుంది, 1. 2, వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకి చంద్రబాబు నాయుడికి సంబంధం అంటే అది బాగోదు. కాబట్టి ఈ 2 తప్పితే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టిలో ఇది చంద్రబాబు కుట్రే అని చెప్పడమే. ప్రజల్ని మరీ అంత గొర్రెల్లా బానిసల్లా అనుకుంటా ఉంటారు. అయితే
ఈసీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్లాన్కి ఎదురు దెబ్బ కొట్టింది. డీజీపీని మార్చేసింది, ఐపీఎస్ని మార్చింది, ఐఏఎస్ని మార్చింది. సరే సీఎస్ని మార్చలేదు, అది ఓకే. బట్ రిమైనింగ్ అన్ని విధాలుగా ఈసీ అనేక చర్యలు తీసుకునింది. అదేవిధంగా పోలీసులను దుర్వినియోగం చేద్దాం అనుకున్నారు, వాలంటీర్లను దుర్వినియోగం చేద్దాం అనుకున్నారు, టీచర్లను ఎన్నికలకు పక్కన పెట్టాలనుకున్నారు. వాలంటీర్లను పక్కన పెట్టింది, టీచర్లను ఇన్వాల్వ్ చేసింది, పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ రకంగా ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి దెబ్బలు వరుస పెట్టి టప్ప 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 కొట్టడంతో జగన్మోహన్ రెడ్డి చెంప పేలిపోయింది. ఓటమి ఖాయమని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది.